గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈరోజు మధ్యాహ్నం ముగ్గురు కొత్తగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే రాజ్భవన్ లో మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లయ్యాయి. ఇప్పుడు కేవలం ఒక ముగ్గురికి మాత్రం అవకాశం కల్పిస్తున్నారు. దాంట్లో మాల సామాజిక వర్గం నుంచి వివేక్, ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్డూరు లక్ష్మణ్ కుమార్, ఇక బీసీలో నుంచి వాకిటి శ్రీహరికి అవకాశం కల్పిస్తున్నారు. ముగ్గురు కూడా మొదటిసారిగా ఎమ్మెల్యే అవుతున్న వాళ్ళే. ఇటు వివేక్ విషయానికి వస్తే ఒక మీడియా సంస్థ ఉంది, విశాఖకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఆయనకి కంపెనీస్ ఉన్నాయి. సో ఒక రకంగా ద రిచెస్ట్ పర్సన్, రిచెస్ట్ ఎమ్మెల్యే అని కూడా చెప్పొచ్చు తెలంగాణ రాష్ట్రంలో. సో తన తండ్రి వెంకటస్వామి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఎనలేని కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. గుడిశల వెంకటస్వామి అటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే ఆయనకు ఉండేది. సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా వివేక్ వెంకటస్వామి అన్న, తన కుటుంబం అన్న పెద్ద ఎత్తున అంతటి చరిత్ర గల కుటుంబంగా అయితే ఉంది. అయితే వివేక్ గతంలో 2004-09 సమయాల్లో ఎంపీగా ఆయన గెలిచారు. పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా గెలిచారు ఆయన. సో పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా 2011లో తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆయన ఓటమి పాలయ్యారు. ప్రత్యర్థి బాల్కసుమం పైన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2018లో పోటీ చేయలేదు డైరెక్ట్గా. తర్వాత 2023కి వచ్చేసరికి చెన్నూరు నియోజకవర్గాన్ని ఎంచుకొని ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎవరైతే తనని ఎంపీగా ఓడించారో ఆ వ్యక్తిపైనే చెన్నూరు నియోజకవర్గం నుంచి మళ్ళీ ఆయన పోటీ చేశారు. సో ప్రస్తుతానికి చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ 2009లో ఒకసారి ఎంపీగా గెలిచారు. అంతకంటే ముందు ఆయన తండ్రి 2004లో జి వెంకటస్వామి ఎంపీగా ఉండేది. 2009లో మాత్రమే ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో 2023లో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సో మొదటి నుంచి కూడా ఆయనకి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయనకైతే మొదటి విడతలోనే యాక్చువల్గా మంత్రివర్గంలోకి చోటు లభించాల్సింది, కానీ ఆయన చాలా పార్టీలు మారారు. ముందుగా 2009లో కాంగ్రెస్లో ఉన్నారు. తన తండ్రి ఆశయాలతో ముందుకు వెళ్తానని చెప్పి 9లో పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఎంపీగా గెలిచిన ఆయన 2014కు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీతో కలిసారు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి పార్టీలో కలిసి తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా క్రియాశీలకంగా ఆయన పాత్ర అయితే ఉంది. తర్వాత 2014లో ఎన్నికలు వచ్చేసరికి టీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్పై పోటీ చేయకుండా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పైన పోటీ చేశారు. సో దీంతో ఓటమి పాలయ్యారు. తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఆయన బీజేపీలో చేరారు. ఎప్పుడు 2018 తర్వాత. సో అప్పటివరకు మళ్ళీ టీఆర్ఎస్లో ఉన్నారు. సో ఇటు ఆయన వర్షన్ చూస్తే ముందు కాంగ్రెస్, ఆ తర్వాత టీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ టీఆర్ఎస్, ఆ తర్వాత బీజేపీ. ఆయన ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేశారు. 2018లో యాక్చువల్గా కనుక ఆయనకి బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ కాన్స్టిట్యున్సీ టికెట్ కనుక, పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ టికెట్ కనుక అవకాశం కల్పించి ఉంటే ఆయన మళ్ళీ బీజేపీలోకి వచ్చేవారే కాదు. కానీ బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. మళ్ళీ బీజేపీలోకి ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎంట్రీ ఇచ్చారు. మునుగోడు ఎన్నికల్లో ఇన్ఛార్జ్గా పనిచేశారు, ఉప ఎన్నికల్లో. అంతకంటే ముందు ఈటెల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా చాలా క్రియాశీలకంగా పనిచేశారు ఆయన. సో బీజేపీలో కూడా పెద్దగా పొసగలేకపోయారు. ఇక చివరి నిమిషంలో 2023లో మళ్ళీ తనతో పాటుగా తన కుమారుడు కూడా రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వివేక్ సోదరుడు వినోద్, కుమారుడు వంశీ, ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని, వివేక్ ఏమో చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యర్థి అయినటువంటి బాల్కసుమన్ పైన గతంలో పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ 2014 తను పోటీ చేసినప్పుడు ఓడించిన వ్యక్తి పైన మళ్ళీ పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. తన సోదరుడు బెల్లంపల్లి నుంచి పోటీ చేసి దుర్గం చిన్నయ్య పైన అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత ఎంపీ ఎన్నికలు వచ్చాయి. తన కుమారుడికి టికెట్ కోసం మొదటి నుంచి కమిట్మెంట్తో ప్రకారంగానే ఇద్దరికి టికెట్, అన్నదమ్ముల ఇద్దరికి టికెట్ కావాలి, కుమారుడికి ఎంపీ టికెట్ కావాలి, మంత్రివర్గంలో చోటు కావాలి. ఇటువంటి పక్కా కమిట్మెంట్స్ ద్వారానే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు మొదటి నుంచి కూడా చేరారు అనేది చర్చ జరుగుతోంది. సో తన కుమారుడికి, వివేక్ కుమారుడు వంశీకి పెద్దపల్లి టికెట్ వచ్చింది పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి, ఆయన గెలుపొందారు కూడా. ఇప్పుడు తాజాగా రెండోసారి అంటే ఈ మంత్రివర్గం 2.0లో ఆయనకి చోటు లభించింది. సో చాలా కీలకమైనటువంటి మంత్రి పదవి ఆయన వరించబోతోంది, మంత్రిత్వ శాఖను ఆయన కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక తదుపరి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కలిసి మాలో ఎవరికో ఒకరికి అవకాశం కల్పించాలి, కానీ వివేక్ అవకాశం కల్పించకూడదు అనేటువంటి ఒక వార్తని పెద్ద ఎత్తున చర్చకు తీసుకొచ్చారు. అధిష్టానంతో భేటీ అయ్యారు, ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు, పెద్ద ఎత్తున అందరూ కూడా
ఒక ఉద్యమమే నడిపించారని చెప్పొచ్చు. సో తాజాగా ఇదే మాదిగ సామాజిక వర్గాల్లో నుంచి మొదట కవంపల్లి సత్యనారాయణ పేరు వినిపించినా కూడా ఇప్పుడు కవంపల్లి సత్యనారాయణ కాదు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్కి ఈ మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్ అయింది. సో అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గతంలో కరీంనగర్ జడ్పీ చైర్మన్గా కూడా పనిచేశారు. ధర్మపురి నియోజకవర్గం నుంచి 2009 సంవత్సరం నుంచి ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. 2009లో పోటీ చేశారు, కొప్పులీశ్వర్ పైన ఓడిపోయారు. 2014లో పోటీ చేశారు, కొప్పులీశ్వర్ పైన ఓడిపోయారు. 2018లో కూడా మరోసారి పోటీ చేశారు, కొప్పులీశ్వర్ పైన ఓడిపోయారు. సుమారుగా 3 సార్లు ఓటమి పాలైనటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ 2023లో సుమారుగా 22,000 మెజారిటీతో తన ప్రత్యర్థి కొప్పుల ఈశ్వర్ పైన బీఆర్ఎస్ పార్టీ నేత పైన గెలుపొందారు. సో ఆయన గతంలో జడ్పీ చైర్మన్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. చాలా క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లోనే ఉన్నారు. మొదటి నుంచి కూడా ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి కూడా వీడకుండా ఎన్ని కష్ట నష్టాలున్నా కూడా కాంగ్రెస్ పార్టీ చేయి పట్టుకొని కాంగ్రెస్ పార్టీని వదలకుండా ఉన్నారు ఆయన. సో ఇప్పుడు అంతటి ఒక కార్యకర్త నుంచి ఈరోజు ఎమ్మెల్యే తర్వాత ఇప్పుడు మంత్రి కూడా అయ్యారు ఆయన. సో మంత్రివర్గంలో ఈరోజు ఆయనకు కూడా బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఈరోజు చాలా కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖని ఆయన కూడా కేటాయించే అవకాశం ఉంది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి 3 మంత్రివర్గాలు కాబోతున్నాయి. దాంట్లో శ్రీధర్ బాబు ఆల్రెడీ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు, పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి, అటువైపు నుంచి అడ్లూరు లక్ష్మణ్ కుమార్కి మరొక కీలకమైన శాఖని కట్టబెట్టే అవకాశం ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా చూసుకున్న 3 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, 3 మంత్రులు ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో ధర్మపురి, మంథని, రామగుండం, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి ఈ 7 పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 మంత్రివర్గంలో ఉన్నారు. చెన్నూరు నుంచి వివేక్, ధర్మపురి నుంచి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, మంథని నుంచి శ్రీధర్ బాబు. సో 3 కూడా ఈ మంత్రివర్గంలోనే చోటు లభించింది. సో ఒకే పార్లమెంట్ నుంచి 3 మంత్రివర్గాలు అనేది చాలా అరుదు. ఆ అవకాశం కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఎప్పుడు ఎటువంటి విధంగా మారుతాయో చెప్పలేం. కాబట్టి ఒకే పార్లమెంటు నియోజకవర్గం నుంచి 3కి మంత్రివర్గంలో చోటు లభించింది. ఇక చివరిగా వాకిటి శ్రీహరి. సో ఇటు ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్కి సంబంధించిన దాంట్లో నుంచి వాకిటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గం. సో ముదిరాజ్ సామాజిక వర్గానికి అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గం కాబట్టి వారందరికీ తప్పకుండా ఒక మంత్రివర్గాన్ని కేటాయిస్తామని చెప్పి ఎంపీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఆయా సామాజిక వర్గాల నేతలకి హామీ ఇచ్చారు. మెదక్లో నీలం మధు ముదిరాజ్ ఆయన ఎంపీగా పోటీ చేస్తున్న క్రమంలో ఆయన ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఈ నేపథ్యంలో వాకిటి శ్రీహరికి ముదిరాజ్ కోటాలో ఈ యొక్క మంత్రి పదవిలో బెర్త్ కన్ఫర్మ్ అయింది. సో ఆయన ఒకే ఒక్క ముదిరాజ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మొత్తం ఓవరాల్ క్యాబినెట్లో ఆయన ఒకే ఒక్కరు ముదిరాజ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ముదిరాజ్ సెంటిమెంట్తో ఆయన కూడా మంత్రివర్గంలో చోటు లభించింది. సో ఒక బీసీ, 2 ఎస్సీలకి, అటు ఎస్సీలో కూడా క్లాసిఫికేషన్ సుమారుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం ఉంది కాబట్టి వర్గీకరణలో చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అని చెప్పుకోవడం కోసం అటు వర్గీకరణలో మాలా మాదిగ 2 హైలీ పాపులర్ ఎస్సీలో అత్యధిక జనాభా కలిగిన ఆ సామాజిక వర్గాలకు కూడా దీంట్లో అవకాశం కల్పించారు. మాదిగ సామాజిక వర్గాల నుంచి ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్కి, అటు మాల సామాజిక వర్గం నుంచి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి చోటు లభించింది. సో ప్రస్తుతానికి ఒకే పార్లమెంట్ నియోజకవర్గంలో 3 డెఫినెట్గా ఇది పెద్ద ఎత్తున ఒక గొప్ప విశేషంగా భావించాలి. మరి ఆ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎంతలా అభివృద్ధి చేస్తారు అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికి ఈ 3 మంత్రివర్గంలో ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. హోంమంత్రి అవకాశం ఎవరికి లేదు ఇందులో, ఎందుకంటే డెఫినెట్గా హోంమంత్రిని అంత ఈజీగా ఎవరికొకరు కట్టబెట్టాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర లేదు. ఆయన దగ్గరే ఉంచుకోవాలనుకుంటున్నారు. శాంతి భద్రతలకి విఘాతం కలగకూడదు అని అంటే కనుక హోంమంత్రితో శాఖ ఆయన దగ్గర ఉండాలని ఒక అంశంతో ఉన్నారు. సో ఇక్కడ బహుశా విద్యాశాఖ ఎవరికొకరు కేటాయించే అవకాశం ఉంది. దీంట్లో పెద్ద వివేక్ విద్యావంతుడిగా ఉన్నారు కాబట్టి వివేక్కే విద్యాశాఖ కేటాయించే అవకాశం కనబడుతోంది. అటువైపుగా అడ్లూరు లక్ష్మణ్ విషయానికి వస్తే ఎస్సీ సంక్షేమానికి సంబంధించినటువంటి ఆ బాధ్యతలు అడ్లూరు లక్ష్మణ్కి కేటాయించే అవకాశం ఉంది. ఎస్సీ వెల్ఫేర్ని అడ్లూరు లక్ష్మణ్కి, బీసీ వెల్ఫేర్ని వాకిటి శ్రీహరి కేటాయించడంతో పాటుగా బహుశా కొంత గత మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంత పదవుల్ని ఇప్పటప్పుడే జరగకపోవచ్చు, కానీ కొంత మార్పులు చేర్పులు జరిగే అవకాశం అయితే ఉంది. సో వాకిటి శ్రీహరికి కూడా బీసీ వెల్ఫేర్ని కేటాయించే అవకాశం. ఆల్రెడీ బీసీ వెల్ఫేర్కి సంబంధించి పొన్నం ప్రభాకర్ కూడా బీసీ మంత్రిగానే ఉన్నారు. కానీ దానిలో నుంచి మంత్రిత్వ శాఖ కేటాయిస్తారా లేదంటే ఇంకా ఇతరత్ర ఏదైనా శాఖ కేటాయిస్తారని మాత్రం చూడాల్సిన అవసరం అవుతుంది. ప్రస్తుతానికి వాకిటి శ్రీహరి బీసీలకు సంబంధించి ముదిరాజ్ సామాజిక వర్గం కాబట్టి ఎటువంటి శాఖ కేటాయిస్తారో చూడాలి. సో విద్యాశాఖ డెఫినెట్గా వివేక్కి వరించే అవకాశం కనబడుతోంది. ఎస్సీ వెల్ఫేర్ అటు అడ్లూరు లక్ష్మణ్ కుమార్కి, తర్వాత వాకిటి శ్రీహరి విషయంలో కొంత
ఉత్కంఠ కొనసాగుతుంది. ఏ శాఖలు కేటాయిస్తారని మధ్యాహ్నం 12:19 ముహూర్తం ఖరారైంది. ముగ్గురు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఇక్కడ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ జడ్పీ చైర్మన్గా పనిచేసిన అనుభవం కూడా తనకి తోడైంది. జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి జడ్పీ చైర్మన్గా పనిచేశారు కాబట్టి ఆ అనుభవం ఆయనకు కలిసి వచ్చింది ఈరోజు ఈ మంత్రి పదవి రావడం కోసం. ఇక ఎంపీగా పనిచేసిన అనుభవం వివేక్కి కలిసి రావడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి తన కుటుంబం చేసిన ఎనలేని సేవలు, డెఫినెట్గా ఆయన 6 సార్లు అటు ఇటుగా దూకేశారు. ముందుగా కాంగ్రెస్ 2009లో ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు ఉద్యమ సమయంలో. ఆ తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిపోయి పోటీ చేశారు. తర్వాత మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయి ముఖ్య సలహాదారు పోస్ట్ అనుభవించారు. ఆ తర్వాత మళ్ళీ బీజేపీలోకి చేరారు. బీజేపీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్కి సుమారుగా 6 సార్లు అటు ఇటుగా ఆయన పార్టీల వెంట తిరుగుతూనే ఉన్నారు. తాజాగా ఆయన కుటుంబం వెంకటస్వామి చరిస్మా అతనికి చాలా బాగా కలిసి వచ్చింది. ముగ్గురు కూడా పదవులో ఉండడం, కుమారుడు ఎంపీగా, అన్న సోదరుడు ఎమ్మెల్యేగా, ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉండడం కూడా కలిసి వచ్చింది. సో దీనికి పైపెచ్చు ఆయన ఒక ఆర్థిక అంగబలం, అర్ధబలం చాలా ఎక్కువగా ఉన్న వ్యక్తి. ఆయన ద రిచెస్ట్ ఎమ్మెల్యే ఇన్ తెలంగాణ కూడా చెప్పొచ్చు మనం వివేక్ వెంకటస్వామి విషయానికి వస్తే. సో అత్యధికంగా ఆయనకి కంపెనీస్ ఉన్నాయి, రకరకాలుగా బిజినెస్ ఉన్నాయి, మీడియా సంస్థలు ఉన్నాయి, ఒక ప్రత్యేకమైనటువంటి న్యూస్ డైలీ పేపర్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశాలు కాబట్టి తప్పక ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది. ఆయనకి ఇవ్వకూడదు అనేటువంటి ఒక పట్టున అయితే అటు పెద్ద ఎత్తున శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క అందరూ పెద్ద ఎత్తున ఇవ్వకూడదు అనేటువంటి అంశాన్ని చర్చించారు. సో గతంలో కూడా వివేక్ వెంకటస్వామి పార్టీలో చేరుతున్న క్రమంలో కూడా అందరూ స్వాగతించారు, కానీ అంత పెద్దగా అవకాశాలు ఇవ్వకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో అయితే ఉన్నారు. కానీ తప్పని పరిస్థితుల్లో వివేక్ వెంకటస్వామికి మంత్రివర్గంలో చోటు లభించాల్సి వచ్చింది, చోటు లభించింది కూడా. సో ప్రస్తుతానికి వివేక్ వెంకటస్వామి ప్రేమ్ సాగర్ రావుని కాదని వివేక్ వెంకటస్వామికి ఈ మంత్రివర్గంలో చోటు లభించడం అనేది పెద్ద ఎత్తున అటు ఆదిలాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విభేదాలు బగ్గుమన్నాయి. సో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్ వెంకటస్వామికి చోటు లభించింది, ప్రేమ్ సాగర్ రావుని పక్కన పెట్టారనంటే అటు నిజామాబాద్ జిల్లా నుంచి కనుక రేపటి రోజున మళ్ళీ మంత్రివర్గ విస్తరణ కనుక చేపడితే మదన్ మోహన్ రావుకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావుని ఆల్రెడీ పక్కన పెట్టారు కాబట్టి ఆ వెలమ సామాజిక వర్గాన్ని కూడా చేరదీస్తున్నాం, మంత్రివర్గంలో చోటు లభిస్తుందని చెప్పడానికి కోసం ఆల్రెడీ జూపల్లి కృష్ణారావు ఉన్నారు. అయినప్పటికీ మదన్ మోహన్ రావుని కూడా దీంట్లో తీసుకునే అవకాశం, నిజామాబాద్ జిల్లాని ఫుల్ఫిల్ చేయాలన్న అక్కడ మరొక వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఇంకా నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మైనార్టీలకు కూడా ఒకరికి ఖాళీగా ఉంది. సో ప్రస్తుతానికి మరి కాసేపట్లోనే వివేక్ వెంకటస్వామి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, వాకటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో వివేక్ వెంకటస్వామి అని నేను అనేటువంటి విధంగా ఆయన ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. సో ప్రస్తుతానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజ్భవన్ వేదికగా ఈ ప్రమాణ స్వీకారం జరగబోతోంది. రాత్రే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా రాజ్భవన్కి చేరుకున్నారు. సో మరికొన్ని గంటల్లోనే ప్రజెంట్ 11 కావస్తోనే ఇంకొక గంట సమయం మాత్రమే ఉంది. గంట సమయంలో అక్కడ మీరు ముగ్గురు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ రోజుకి పోర్ట్ఫోలియోస్ అనౌన్స్ చేసే అవకాశం అయితే మరి పోర్ట్ఫోలియోస్ సంగతి ఏ రకంగా ఆలోచిస్తారో చూడాలి. పోర్ట్ఫోలియోస్ ఈ రోజు అసైన్ చేస్తారా, ఇంకా సమయం పడుతుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో చాలా కీలకమైన పోర్ట్ఫోలియోసే ఖాళీగా ఉన్నాయి. హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి, ఇతరత్ర కొన్ని కీలకమైనటువంటి శాఖలే ఖాళీగా ఉన్నాయి. దాంట్లో వివేక్ వెంకటస్వామికి అత్యధికంగా విద్యాశాఖని కేటాయించే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, సో ముగ్గురికి కూడా సామాజిక సమతుల్యత పాటిస్తూనే ఈ మంత్రివర్గంలో చోటు లభించడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. 2 ఎస్సీలకి 1 బీసీ కేటాయించారు. సో ముందుగా అందరికంటే మనకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాం. ఆర్టీవీ అందరికంటే ఈ యొక్క మంత్రివర్గంలో పేరుని గెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. సో ప్రజెంట్ ఈ మంత్రివర్గంలో లభించినటువంటి ఈ ముగ్గురికి ఎటువంటి శాఖల కేటాయింపు ఉండబోతోంది, అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ అందరూ అనుకున్నట్టుగా కాకుండా కాస్త డిఫరెంట్గా కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ చేసే ప్రయత్నం చేసింది. మొత్తం ముగ్గురికి అవకాశం కల్పించింది. మొత్తం 6 ఖాళీలు ఉంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.